శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 28వ శ్లోకం. శ్రీ వెంకటేశ సుప్రభాతం. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత విద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీకి నివాసమైనవాడా, నిరవద్య గుణైక సింధో, ఎటువంటి దోషములు లేనివాడా, గుణైక సింధో, సకల కళ్యాణ గుణములకు సముద్రము వంటివాడా, సంసార సాగర సముత్తరణైక సేతో, ఈ యొక్క సంసార సాగరాన్ని దాటాలంటే గల ఏకైక సేతువు వంటివాడా, వారధి వంటివాడా, తెప్ప వంటివాడా, నావ వంటివాడా, వేదాంత వేద్య, నిన్ను తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉంటావు స్వామి? ఆ వేదాలు నిన్ను ప్రతిపాదిస్తున్నాయి, వేదాంతం నిన్ను ప్రతిపాదిస్తుంది, పురాణం నిన్ను ప్రతిపాదిస్తుంది. అక్కడ ఉండేవాడు వేదాంతం ద్వారానే తెలుసుకోదగినవాడా స్వామి. కానీ భక్తులకు భోగ్యమైనవాడా, భక్తులకు ఆనందాన్ని పంచేవాడా, నీకు సుప్రభాతం అంటున్నారు ఆనంద స్వామి వారు. మనకు శ్రీమద్భాగవతంలో విదుర మైత్రేయ సంవాదంలో వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణములు ఎన్ని అంటే, ఈ యొక్క సకల ప్రపంచంలో ఆ సముద్రం ఒడ్డున, ఆ నదుల ఒడ్డున, వాగులలో, వంకలలో, ఆ మట్టిలో ఉన్న ఇసుక రేణువులన్నీ తీసి లెక్కించమంటే లెక్కించవచ్చును, కానీ ఆ స్వామి కళ్యాణ గుణములను లెక్కించలేము అని చెప్తున్నారు. గుణైక సింధు సంసార సాగర సముత్తరణైక సేతో, స్వామి ఈ యొక్క సంసార సాగరాన్ని దాటాలంటే నీవే మాకు దిక్కు. మనకు ఆదిశంకరులు కరావలంబ స్తోత్రంలో చెప్తారు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ, శ్రీనివాస, భవాబ్దిపోత, ఈ సంసార సాగరాన్ని దాటించే నావవు నీవు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, నన్ను కూడా నీ యొక్క హస్తాన్నిచ్చి ఈ యొక్క సంసార సాగరాన్ని దాటించి రక్షించవయ్యా. దీని భావం. స్వస్తి.